తులసి ఏయ్ ఏంటిది? డబుల్ కాట్ బెడ్, బెడ్ మీద హస్బెండ్. గర్ద గుడ్ ఏమీ కాదు. బెడ్ మీద పడుకునే రైట్స్ నీకు లేవు. వెళ్ళి కింద పడుకో. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా, ఆ టైం దాటిపోయింది. టైం ఏమి దాటి పారిపోలేదు. నేను పెట్టిన కండిషన్ అలానే ఉంది. నీ తమ్ముడి కంటే నువ్వు పెద్ద ఆఫీసర్ కావాలి. నీ తమ్ముడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. ఆ రోజు వరకు నో బెడ్ షేరింగ్. ఇక చాలా ఆపు. ఆఫీసులో అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. అవును, ఎప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని వస్తావు, సిగ్గు లేదని తిడుతున్నారు. ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళక ఇంకేం తీసుకెళ్ళాలి? నీకింకా వెలగలేదా? వాళ్ళ ఉద్దేశం నేను స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి నేను తండ్రిని కాబోతున్నానని స్వీట్స్ పంచాలని. ఏది అసలు నువ్వు నాకు అవకాశం ఇస్తేనే కదా, ఇంకా లాభం లేదు. అయినా నువ్వు నాకు అవకాశం ఇవ్వడం ఏంటి, నేనే తీసుకుంటాను. ఏమంటావు? హలో మై డియర్ రేవతి, నిన్నే. ఏమంటావు? నేను ఇక్కడంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు ఇప్పుడు ఫోన్ అంత ఇంపార్టెంటా? అరే స్టూపిడ్ ఇడియట్ రాస్కెల్, నీకెప్పుడు ఫస్ట్ నైట్ ధ్యాస తప్ప ఇంకేం ఉండదా? చెట్టంత ఎదిగావు. చుట్టుపక్కల ఎవరు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారో చూస్తున్నావు కదా. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మంచి జాబ్ తెచ్చుకునేదాకా ఈ సోది ఆపు. అర్థమవుతుందా? నువ్వు మంచి జాబ్లో సెటిల్ అవ్వడమే నా డ్రీమ్. నా కల నెరవేరాకే మన మధ్య అన్ని చూసుకుందాం, సరేనా? ఈ సెల్ఫీ వీడియో చూపిస్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నీతో చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ఎగ్జామ్స్ రాయనని, జాబ్ వద్దని నేను అనట్లేదు. కానీ ఎప్పుడో వచ్చే జాబ్కు ఇప్పుడు మన ఫస్ట్ నైట్కు ముడి పెట్టకు అని చెప్తున్నా. అది నువ్వెందుకు అర్థం చేసుకోవు? అర్థం చేసుకోవాల్సింది నువ్వే. అనవసరంగా నన్ను నస పెట్టకు. వెళ్ళు. రేవతి, కొద్ది రోజుల వరకు ఈశ్వర్ ఝాన్సీలు పిల్లల్ని కనకూడదని గురూజీ చెప్పారు. కనీసం మనమైనా ఒక పాపనో బాబునో అమ్మ చేతిలో పెడితే ఎంత బాగుంటుంది చెప్పు. ఇల్లంత సందడిగా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను తీసుకున్న నిర్ణయం మారదు. వెళ్ళు. వెళ్ళి అక్కడ పడుకో. వెళ్ళు. ఎంత బతిమాలుకున్నా నన్ను అలుసుగానే చూస్తావు కదా. పొద్దునే ఈ విషయం అమ్మతో చెప్పి నీ సంగతి తేలుస్తా. అమ్మా. లక్ష్మి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, జాగ్రత్తగా విను. ఏంటో చెప్పమ్మా. జ్యోతి విషయంలో మీ నాన్న చాలా ఆవేశంగా ఉన్నారు. జ్యోతి నీకు ఫోన్ చేయడం, నిన్ను కలవాలి అనటం అంతా మీ నాన్న తెలుసుకున్నారు. జ్యోతి వల్ల నీ కాపురం పాడవుతుందని, నువ్వు గడప దాటుతావని మీ నాన్నకు అనుమానం. అలాంటి లేనిపోని అనుమానాలతో జ్యోతిని చంపేయాలని మనుషుల్ని పురమాయించారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును లక్ష్మి, మీ నాన్న అంతకు తెగించే మనిషి. జ్యోతి విషయంలో ఇంత తెగిస్తారేంటండి? జ్యోతి తప్పే ఉంది. దయచేసి జ్యోతిని వదిలేయండి నేను బతిమలాడాను. 5 రోజులు గడువడిగాను. అందుకే ఆయన ఆలోచనలో పడ్డారు. నీకు మరో దారి లేదు. సంజయ్తో సంతోషంగా కాపురం చెయ్యాలి.
దయచేసి అర్థం చేసుకో లక్ష్మి. మీ నాన్న సంజయ్కి ఫోన్ చేసి మీ కాపురం గురించి ఖచ్చితంగా అడుగుతారు. నీతో సంతోషంగా ఉన్నానని సంజయ్ చెప్పాలి, లేదంటే జ్యోతి ప్రాణాలకే ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోమ్మా. నేను సంజయ్ భార్యనైపోతే మా నాన్న నుంచి నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదనుకున్నాను. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి మన ప్రేమను చంపుకున్నాను. నేను సంజయ్ భార్యనయ్యాక కూడా ఇంకా నీకు ప్రమాదం ఉంది. నన్ను ప్రేమించిన పాపానికి నీకెందుకు శిక్ష పడాలి? పడకూడదు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఏంటి లక్ష్మి, షాక్ అయ్యావా? నేను ఇలా ఎంట్రీ ఇస్తానని, ఇంత అబ్నార్మల్గా బిహేవ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నిన్ను చాలా ప్రేమగా చూసుకోవాలని అందరూ చెప్తున్నారు కదా, అందుకే ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అన్నట్టు ఫోన్లో ఎవరితో మాట్లాడావు? నీ ప్రేమికుడితోనా? పర్లేదు లక్ష్మి, నేనేమనుకోను. ఉన్నది ఉన్నట్టు చెప్పావనుకో, నీ నిజాయితీ నాకు అర్థమవుతుంది. చెప్పు, ఎవరితో మాట్లాడావు? చెప్పవేంటి లక్ష్మి? నువ్వు చెప్పకపోతే ఏమైంది? కాల్ రికార్డింగ్ సెట్ చేశాను కదా, ఇందులో వింటాను. ఓ, మీ అమ్మతో మాట్లాడావా? వెరీ గుడ్. ఆంటీ ఏమంటున్నారు? ఒకసారి నేనే వింటాను. జ్యోతి విషయంలో ఇంత తెగిస్తారేంటండి? జ్యోతి తప్పే ఉంది. దయచేసి జ్యోతిని వదిలేయండి నేను బతిమలాడాను. 5 రోజులు గడువడిగాను. అందుకే ఆయన ఆలోచనలో పడ్డారు. నీకు మరో దారి లేదు. సంజయ్తో సంతోషంగా కాపురం చెయ్యాలి. దయచేసి అర్థం చేసుకో లక్ష్మి. లక్ష్మి, నువ్వంటే మీ నాన్నకి ఎంత ప్రేమ, నేనంటే ఎంత గౌరవం. మనం సంతోషంగా ఉండాలని ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. మన సంతోషానికి ఆ జ్యోతే స్పీడ్ బ్రేకర్ అవుతున్నాడని చంపేయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే గోవర్ధన్ అంకుల్ ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు. అనవసరంగా ఆ జ్యోతి చావెందుకు కొని తెచ్చుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మ కోరుకుంటున్నట్టు మనం హ్యాపీగా ఉందాం, ఓకేనా? బీ హ్యాపీ. జస్ట్ ఇగ్నోర్ జ్యోతి. అమ్మా, నాకు లక్ష్మి కావాలి. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా చంపేసినా సరే నాకు లక్ష్మి కావాలి. 25 ఏళ్లు పెంచడం ఎప్పుడూ కష్టమనిపించలేదు, కానీ వాడి మనసులో లక్ష్మి జ్ఞాపకాల్ని దూరం చేయడమే చాలా కష్టంగా ఉంది. వాడేం చేస్తున్నాడో వాడికే అర్థం కావట్లేదు. అమ్మా, అమ్మా, నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు. ముందు కాఫీ కలుపుతాను, తాగు. అది కాదమ్మా, ఏం జరిగిందంటే చెప్పు. అదేంటో నేను చెప్తాను అత్తయ్య.
ఏయ్ నువ్వు చెప్పడం ఏంటి? అయినా నువ్వెందుకు ఇలా మధ్యలో దూరుతూ ఉంటావు? అరే విష్ణు, ఆ అమ్మాయి పరాదైనట్టు అలా మాట్లాడతావేంట్రా? అలా పెట్టండి అత్తయ్య గారు గడ్డి. ఇదిగో రేవతి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏంటి పెట్టేది గడ్డి? నేనేమైనా గేదెనా దున్నపోతున్నా? అలాంటి పశువు అయితే కాదు కదా, మనిషివే కదా. మరి మనిషి అంటే ఆలోచించే శక్తి ఉంటుంది కదా. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంతవరకు ఏం సాధించావు? ఏమైంది రేవతి? కొద్ది రోజుల క్రితం గ్రూప్ ఎగ్జామ్స్ రాయబోయాడు. ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ వల్ల రాయలేకపోయాడు. ఆ అవకాశం చేజారిపోయింది కనుక ఈసారైనా బాగా కష్టపడి చదవమంటున్నాను. ఇది తప్ప అత్తయ్య గారు? తప్పేం కాదు రేవతి. అమ్మా, ఈ రేవతి మాటలు నమ్మకు. ఎగ్జామ్స్ వంకుతా నన్ను. ఎగ్జామ్స్ వంకతో నిన్ను చదవమనే కదా చెప్తున్నాను. కష్టపడకుండా ర్యాంక్ రాదు, ఉద్యోగము రాదు. మంచి జాబ్ వస్తే నేను మాత్రమే కాదు, అత్తయ్య గారు కూడా చాలా సంతోషిస్తారు. నీకు కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది. కష్టాన్ని కష్టంగా చూస్తే ఎప్పటికీ సక్సెస్ కాలేదు. అదే ఇష్టంగా భరించి సాధించాలి. ముందు నువ్వు ఇక్కడి నుంచి రా. రేవతి, నన్ను వదులు. రేవతి, వాడు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఎగ్జామ్స్ గురించి అత్తయ్య గారు నేను చూసుకుంటానులేండి, ముందురా. రేవతి అలా ఆశపడ్డంలోనూ న్యాయం ఉంది. అది వాడు అర్థం చేసుకోవాలి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మన మధ్య జరిగే అన్ని విషయాలు అత్తయ్యతో అలా ఎలా చెప్పాలని చూస్తావు? నీకు అసలు సెన్స్ ఉందా? నువ్వు మాట వినకపోతే నేనేం చేయాలి? ఏంటి వినేది? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెవరి కోసం చెప్తున్నాను? నీకోసం, మన గౌరవం కోసమే కదా. భార్య మనస్ఫూర్తిగా ఇష్టంగా భర్తకి దగ్గరైతేనే ఆ కాపురం బావుంటుంది. బలవంతంగా ఒప్పించు, మనసు చంపుకును కాపురం చేయకూడదు. అలా చేస్తే ఒకరి మీద ఒకరికి అసహ్యం వేస్తుంది. జీవితం మీదే విరక్తి కలుగుతుంది. మాటలు చెప్పడానికి బాగా చెప్తావు. నా మనసులో బాధ ఏంటో నరకమేంటో అర్థం చేసుకోమంటే అది నస అంటావు. ఇది తప్ప నీకు ఇంకో ధ్యాస లేదా అని తిడతావు. ఇవన్నీ కాదు, ఇంక నాకు అస్సలు ఓపిక లేదు. నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నీ నిర్ణయం మార్చుకొని మన ఫస్ట్ నైట్కి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా సరే, లేదంటే నేనే నిర్ణయం తీసుకుంటానో చెప్పను. కళ్ళారా నువ్వే చూస్తావు. రాత్రి నేను ఎలా ఇంటికి వచ్చాను, అమ్మలతో ఎలా మాట్లాడాను, అమ్మని ఎంత బాధ పెట్టానో అర్థం కావట్లేదు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక్కసారి తాగితే అది తప్పు, 2 సార్లు తాగితే అది కొవ్వు. లక్ష్మి ధ్యాసలో పిచ్చోడిని చాలానే వాగాననిపిస్తుంది. ఇప్పుడు అమ్మకి నా మొహం ఎలా చూపించాలి? అమ్మా, అమ్మా, నువ్వు చెప్పాక కూడా నేను అలా చేయడం తప్పే. నా మీద కోపంగా ఉంది కదా. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. అమ్మా, నాతో మాట్లాడమ్మా. అమ్మా. ఈశ్వర్, 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 అమ్మా, అమ్మా, ఈశ్వర్. అమ్మా. ఏంటమ్మా? వీడిని నాతో మాట్లాడొద్దని చెప్పు. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంట్రా అమ్మా?
నీ ఇష్టానికి నువ్వు బిహేవ్ చేస్తూ రాత్రంతా ఏ ఒక్కరికి నిద్ర లేకుండా చేసి మనశ్శాంతి లేకుండా చేసి పొద్దున్నే లేచి అమ్మా ఐఎమ్ సారీ అంటే సరిపోతుందా? రోడ్డు మీద నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో అమ్మ చూసింది కనుక ఇంటికి తీసుకొచ్చింది. అమ్మ చూడకపోయి ఉంటే నువ్వు ఎక్కడున్నావో కూడా మాకు తెలిసేది కాదు. ఐఎమ్ సారీ అన్నయ్య. క్షమిస్తారు కదని తప్పులు చేస్తూ పోతే ఇంటి పరువైపోతుంది. ఇది కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు ఈశ్వర్. పిల్లలంటే తులసమ్మ పిల్లలు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఏ ఒక్కరి విషయంలోనూ తప్పుగా ప్రవర్తించరు అని అందరూ అంటుంటే సంతోషించాను. అలా మాట్లాడిన వాళ్లే ఈరోజు నా పిల్లల గురించి చెడుగా మాట్లాడుతుంటే తల్లిగా తట్టుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టినందుకు నాకు చాలా గిల్టీగా ఉందమ్మా. అందుకే క్షమాపణలు చెప్తున్నాను. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మ క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. క్షమించడానికి నేనెవరిని? ఈశ్వర్, ముందు వీడిని లోపలికి వెళ్ళమని చెప్పు. అమ్మా, వీడు నిన్నెంతగా బాధ పెట్టాడో వీడికి అర్థం అవుతుందమ్మా. నువ్విప్పుడు జ్యోతితో మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదిలేలేడు. మొన్న కూడా ఇలానే క్షమాపణ అడిగాడు. ఈ రోజు కూడా ఇదే జరుగుతుంది. రేపు కూడా ఇదే రిపీట్ అవ్వచ్చు. ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ అన్న దాంట్లో తప్పే ఉందిరా. తననెందుకు కోపడతావు? మనిషి మీద ఒకసారి నమ్మకం పోతే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, ఆలోచిస్తారు. ఝాన్సీ కావాలని బాధ పెట్టడానికంటుంది కానీ తనకెలాంటి బాధ లేదు అత్తయ్య అని ఈశ్వర్ ఉద్దేశం. వదిన, నా వల్ల అమ్మకి మీకు అందరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. కానీ అమ్మ నాతో మాట్లాడకపోతే అది నేను భరించలేను. నువ్వు అత్తయ్య గారితో మాట్లాడకుండా ఇంట్లో భోంచేయకుండా వెళ్ళినప్పుడు అత్తయ్య గారు ఎంత బాధపడుంటారో ఆలోచించావా? లక్ష్మి నీ బలహీనత అయినప్పుడు లక్ష్మిని మర్చిపోవడానికి డ్రింక్ చేయడం మాత్రమే పరిష్కారం కాదురా. తాగుడుతోనే సమస్యలన్నీ మర్చిపోవచ్చు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అరే ఈశ్వర్, ఇక ఈ విషయం గురించి చర్చొద్దు. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పి నాతో మాట్లాడమ్మా. విష్ణు, నీకు ఆకలేయట్లేదా? వెళ్ళి తిను. అమ్మా, తప్పైపోయిందని వాడు బతిమాలుకుంటున్నాడు కదమ్మా, ఒకసారి వాడితో మాట్లాడమ్మా. ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడమ్మా. ఈసారికి జ్యోతిని క్షమించి మాట్లాడండి అత్తయ్య గారు. మీరందరూ వాడిని వెనకేసుకొస్తున్నారా? వాడు డ్రింక్ చేయడం మానేస్తేనే నేను వాడితో మాట్లాడతాను. అమ్మా, నేను తాగనమ్మా, నేను మానేస్తాను. సరే, ఇంకోసారి తాగొస్తే మాత్రం క్షమించను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. అలాగే అమ్మా. సరే పదండి.
నాకు అస్సలు ఓపిక లేదు. నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నీ నిర్ణయం మార్చుకొని మనం ఫస్ట్ నైట్ ఒప్పుకోవాలి. రేవతి, నీకు ఇచ్చిన 1 అవర్ టైం దాటిపోయింది. ఏం ఆలోచించుకున్నావు? ఏ నిర్ణయానికి వచ్చావు? బాబు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడడానికి రాలేదు. ఏమైంది బాబు? పెద్ద ఉద్యోగం సంపాదించాలంట. అంతవరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి ముచ్చట లేదంట. అసలు నేను భర్తనే కాదంట. నాతో కాపురం చేయని మీ అమ్మాయి రేవతి నాకొద్దు అత్తయ్య గారు.